అందరికీ నమస్తే. రైతులు చూడాల్సినటువంటి వీడియో ప్రధానంగా రైతు భరోసా ఎవరెవరికైతే రాలేదో ఆ రైతులంతా కూడా చూడాల్సినటువంటి వీడియో. ఇక ప్రజాపాలన అని చెప్పి, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి, మేము మార్పు తీసుకొస్తున్నామని చెప్పి రైతులకి ఏం పైసలు సరిపోతాయా, కేసీఆర్ ఎక్కువ తీసుకొస్తా ఉన్నాడు, ఎక్కువ తింటాడు, మేము వచ్చిన తర్వాత 15,000 ఇస్తాం రైతు భరోసా. కేసీఆర్ కేవలం 10,000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నాడు. అవి సరిపోతలేవు, పంట పెట్టుబడికి మళ్ళా రైతు అప్పు చేయాల్సి వస్తా ఉంది. ఒక్కొక్క పంటకు వచ్చేసేసి ఒక్కో దఫాకి 7,500 రూపాయల చొప్పున 2 సార్లకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా ఏం చేస్తా ఉందనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆయన 10 ఇస్తున్నాడు, మేము 15,000 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 2023 డిసెంబర్లో దాదాపుగా 7,500 కోట్లు రైతు బంధుకు సంబంధించి ఆల్రెడీ గత ప్రభుత్వం జమ చేసి పెట్టింది. జమ చేసి పెడితే వీళ్ళు ఏం చేశారు, 2023 డిసెంబర్లో ఇప్పుడు ఇస్తే కేసీఆర్ ఇది మొత్తం ఎలక్షన్ ఫండ్ లాగా ఇస్తా ఉన్నాడని చెప్పి హైకోర్టుకు పోయినరు. హైకోర్టుకు పోతే రైతుల పైసలు మొత్తం ఆగిపోయినాయి. 2023 రావాల్సినటువంటి డిసెంబర్ పంట 7,500 కోట్లని మేము వచ్చిన తర్వాత ఇస్తాం, మేము వచ్చిన తర్వాత 15,000 కల్పిస్తాం, ఇది కాదు మొత్తం మేము దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి మా లెక్క ప్రకారం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జనవరిలో ఇవ్వాల్సినటువంటి పైసలు మే దాకా తీసుకొచ్చారు. రైతులకు ఏం చెప్పారంటే కేసీఆర్ అప్పులు చేసిండు, పైసలు లేవు, ఇబ్బంది అవుతా ఉందని చెప్పి ఇయే 7,500 కోట్లని జనవరి నుంచి మే దాకా తీసుకొచ్చి పైసలు వేసిండు. సో ఇదంతా రైతులందరికీ కూడా తెలుసు. ఆ తర్వాత వానాకాలం పంట ఇవ్వాలి, 2024 వానాకాలం పంట ఇవ్వాలి. అసలు మొత్తానికే ఎగ్గొట్టిన పంట, అసలు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇక కొత్త సంవత్సరం వస్తా ఉంది, మేము కొత్తగా బడ్జెట్ పెట్టబోతా ఉన్నాం, ఇస్తాం పైసలు అని చెప్పి సార్ ఏం చెప్తాడు తెలుసా, ఇక దేవుళ్ళ మీద ఒట్టేస్తాడు, మెదక్ పోతే మెదక్ చర్చి మీద ఒట్టేస్తాడు, ఆడిగిపోతే ఇంకో దేవుడి మీద, వెంకటేశ్వర స్వామి మీద, ఎంతో మంది దేవుళ్ళ మీద ఒట్లేసి నేను బాజాప్తా ఇచ్చేస్తా, రైతు బంధు రైతు భరోసాగా మార్చినాం, పైసలు ఇచ్చేస్తామని చెప్పి మొన్న ఏం చేసింది సారు, జనవరి 25వ తారీఖు టకా మీ అకౌంట్లలో పైసలు పడిపోతాయి. ఇలా హాలిడే, జనవరి 26 రిపబ్లిక్ డే ఉంది, ఇలా హాలిడే, ఇక 27 తెల్లారితే మీకు పైసలు పడిపోతాయి అని చెప్పిన సారు ఎప్పటి వరకు చెప్పింది తెలుసా, మార్చి 31 వరకు చెప్పింది సారు. మార్చి 31 వరకు 27 మొదలు పెడితే మీకు అందరికీ పైసలు వచ్చేస్తాయి అని చెప్పిండు. మార్చి 31 అయిపోయి ఎన్ని రోజులు అవుతా ఉంది, ఎంతమందికి పైసలు వచ్చినాయి? కేవలం 5 ఎకరాల లోపే పైసలు వచ్చినాయి. 5 ఎకరాల లోపు, అది కూడా కేవలం 60 to 70% మాత్రమే పైసలు వచ్చినాయి. మొత్తం డేటా ఉన్నది ఇప్పటికి 2 సార్లు చూపించినాం మనం. ఆకాశం టీవీలో డేటా మొత్తం 2 సార్లు చూపించినాం. వీళ్ళు కోకాపేటలో భూములు తనఖా పెట్టి మేము రైతు భరోసా తీసుకొస్తామని చెప్పి 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిర్రు. 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కేవలం 6,500 కోట్ల రూపాయలు మాత్రమే వంచిర్రు. అది కూడా 5 ఎకరాల లోపున్న రైతులకే మాత్రమే వంచిర్రు. ఎన్ని మెసేజ్లు అంటే మనం చేసిన ప్రతి వీడియోకి కుప్పలు మెసేజ్, అన్న 2 ఎకరాల లోపు ఉంది కానీ మాకు రైతు భరోసా రాలే, 3 ఎకరాల లోపు ఉంది కానీ రైతు భరోసా రాలే. మరి గీయాలే ఇప్పటి వరకు మాట్లాడలేరు. మరి ఎన్ని రోజులు అవుతా ఉంది? ఇప్పటికి మనం వచ్చేసేసి మేలో ఉన్నాం, మే 4th రోజు, మే 5th రోజు, అది ఒక 30 రోజులు, ఒక 35 రోజులు అయిపోయినాయి. కానీ ఇంతవరకు ఓ ఎమ్మెల్యే కానీ, ఓ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ స్పందించిన వాళ్ళు లేడు. ఎప్పుడో అయిపోయినటువంటి రైతు రుణమాఫీకి సంబంధించి మొన్న తుమ్మల నాగేశ్వరరావు ఏం చెప్తున్నాడంటే ఇంకా కొద్దిగా చేయాలని చెప్తాడు. కానీ ఇప్పటి వరకు రైతు భరోసా మీద ఎందుకు మాట్లాడతలేరు? ఎన్ని ఎకరాలు లోపించిండ్రు, ఎన్ని పైసలు ఇచ్చిండ్రు, ఇంకెంతమందికి ఇవ్వాలి? ఇక మొన్న మాట్లాడిండు ఒక ఆయన, ఓ ఎమ్మెల్యే మాట్లాడిండు, అది కూడా వరంగల్లా ఇచ్చిర్రా, కేసీఆర్ ఎంతమందికి ఇచ్చిర్రా, నేను 10,000 ఇస్తా అంటే వాళ్ళు 15,000 ఇస్తామని చెప్పిరుగా, పాస్ అయినరా ఫెయిర్ అయినరా రైతు భరోసా అంటే అందరు చేతులు ఎత్తేసరికి తెల్లారి ఆ కొత్తగూడెం ఎమ్మెల్యే ఒక ఆయన మాట్లాడిండు, మనం ఇయ్యలేదా బాబు పైసలు, అసలు మేము బయటికి పోవాలంటే ఇబ్బంది అవుతా ఉంది అని చెప్పి 10,000 అని చెప్పి 15,000 అని చెప్పి ఓ పంట ఎగ్గొట్టి ఇప్పటి వరకు రైతులకు ఒక క్లారిటీ ఇచ్చింది లేదు. 5 ఎకరాల లోపు కూడా అనేక మందికి పైసలు రాలేదు. ఏం చెప్తారు సమాధానం ఇవ్వాలి? ఒక పెళ్లికి పోవాలన్నా, ఓ ఫంక్షన్కి పోవాలన్నా ఇప్పుడు ఎమ్మెల్యేలు బయటికి పోవాలా, బయటికి పోతే ప్రధానంగా సార్ మాకు రైతు భరోసా రాలేదు, ఇదే ముచ్చట.
ఎకరం లోపు రాలే, 2 ఎకరాల లోపు రాలే, 3 ఎకరాల లోపు రాలేదు. ఇదే కథ, ఇదే ముచ్చట. ఫోన్ నెంబర్ ఇస్తే మొన్న ఫోన్ నెంబర్ ఎవరెవరికి రాలేదని చెప్పి ఫోన్లు చేస్తే 100 మంది ఫోన్లు చేస్తా ఉన్నారు. అటు అన్ని జిల్లాల నుంచి రాలే, రైతు భరోసా రాలే. ఇంకేం చేశారు తెలుసా వీళ్ళ కథ? 2.5 ఎకరాలు ఉందనుకోండి, 2 ఎకరాల 20 కుంటలు ఉంటే కేవలం 20 కుంటలకు వేసిరు, 2 ఎకరాలకి వేయలే. 2 ఎకరాలకి వేసిరు కానీ 20 కుంటలకి వేయలే. ఇగో ఇది కథ. ఆడ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర కుప్పలు కుప్పలు చేరకపోయినాయి. రైతులకు ఒక క్లారిటీ ఇవ్వండి, ఎందుకంటే మళ్ళా జూన్ వస్తా ఉంది, మళ్ళా పంట ఇవ్వాలి. అసలు మీరు ఇత్తరా ఇయ్యరా? అసలు ప్రభుత్వం నుంచి వచ్చేటట్లయితే ఒకరికి ఆలోచన చేసుకుంటారు రైతులు, లేకపోతే మళ్ళీ అదే బాండ్ పేపర్ల మీద మళ్ళీ అదే కథ, అదే ప్రామిసర్ నోట్ల మీద సాహుకారు దగ్గరికి పోవాలి, మళ్ళా పంట పెట్టుబడికి సాయం తెచ్చుకోవాలి. అంతా ఆగమాగం అయిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం కొద్దిగా కళ్ళు వేసి అసలు ఇత్తరా ఇయ్యరా? 10 నుంచి 15 వేలు అని చెప్పిర్రు. మొదటి విడత లేట్ చేసుకుంటా అయ్యే కేసీఆర్ ఇచ్చిన పైసలు ఇచ్చిండ్రు. ఆ తర్వాత ఒక పంట పూర్తిగా ఎగ్గొట్టిండ్రు. ఇవంతా వాస్తవం. ఇక మొన్న పంట కేవలం 5 ఎకరాల లోపే ఇచ్చింది. కేసీఆర్ రైతు బంద్ ఇచ్చినప్పుడు అరే పైసలు ఎక్కువ ఇస్తా ఉన్నాడు, లక్షల లక్షలు దగ్గర పెడతా ఉన్నాడు, 20 ఎకరాలకి ఇస్తా ఉన్నాడు, 30 ఎకరాలకి ఇస్తా ఉన్నాడు. ఎవరి పైసలు ఎవరికి ఇస్తా ఉన్నాడు, ఇది 10 ఎకరాల లోపే ఇస్తే బాగుంటది అనేటటువంటి ఆలోచన అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేసిండ్రు. ప్రజలంతా కూడా దానికి మద్దతు తెలిపారు. ఎట్లా పడితే అట్లా గుట్టలకి ఇస్తాడు, మెట్టలకి ఇస్తాడు, వెంచర్లకి ఇస్తాడు, పెట్రోల్ బంకులకి ఇస్తాడు, హైవే రోడ్లకి ఇస్తాడు. పైసలు ఎక్కువ ఇస్తాడని చెప్పారు కానీ ఏ రోజు కూడా ఏ రైతు కూడా పైసలు రాలేదు అని చెప్పి ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు మాత్రానికి మాకు రాలేదన్నా వారం నుంచి 10 రోజుల లోపు కేవలం ఒక ఎకరాకి మొదటి రోజు మొదలు పెడితే రెండో రోజు 2వ ఎకరం, 3వ రోజు 3వ ఎకరం, అట్లా 10 రోజులు 10 ఎకరాలకు టక్క 7,500 రూపాయలు, 7,500 కోట్ల రూపాయలు పడేటి. ఇప్పుడేమో సగం మందికి ఒకే ఊళ్ళో సగం మందికి పడుతుంది, సగం మందికి పైసలు పడి. ఇదేం పంచాయతీ బాబు? ఇదేం పంచాయతీ? రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయాలి. ఆలోచన చేసి రైతులకు స్పష్టమైన క్లారిటీ, ఇన్ని ఎకరాల లోపే ఇస్తాం, ఇంతే ఇస్తాం, గంతే అదన్న క్లారిటీ చేస్తే రైతులు మీరు ఏ మాట అయితే చెప్తారో ఇక దానికే కట్టుబడి వాళ్ళ వ్యవసాయం ఏదో వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి మరి ఇప్పటికైనా సోయి తెచ్చుకొని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి రైతులకు ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ మాత్రానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రస్తుతం తెలంగాణలో ఉంది.